సరే ఏంటి యూరోపియన్ అధినేతలతో సమావేశమైన జెలెన్స్కీ అమెరికాతో సంబంధం లేకుండా బలోపేతం కావాలని సందేశం. జెలెన్స్కీ ట్రంప్కి షాక్ ఇస్తున్నాడు అనుకోవచ్చా సార్? అంత ధైర్యం ఎలా వస్తుంది? ట్రంప్కి షాక్ ఇవ్వడం లేదు. వాస్తవంగా మనం మాట్లాడిన తర్వాత ట్రంప్కు దాదాపు మళ్ళీ సారీ చెప్పినంత పని చేశాడు జెలెన్స్కీ. ఆ రోజు జరిగినటువంటి చర్చల్లో ఆ జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు, తర్వాత అధ్యక్షుడు ట్రంప్, వీళ్ళిద్దరూ కూడా జెలెన్స్కీతో తీవ్రంగా వాదించారు. మీరు ఏమాత్రం పద్ధతి పాటించట్లేదు, రెండోది అమెరికా మీకు ఇంత సాయం చేస్తే మీరు థ్యాంక్లెస్గా ఉన్నారు, కృతజ్ఞత లేదు అని వాళ్ళు చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా షెడ్యూల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసి బయటికి పంపించేసినంత పని చేశారు. వెళ్ళిన తర్వాత కూడా ఆయన అలాగే ఉన్నాడు. అయితే ఏం జరిగిందంటే ఒక బ్రిటన్ అధ్యక్షుడు, ఆయన కెర్మ్ సంథింగ్ ఆయన పేరు, తర్వాత ఈయన మాక్రాన్ ఫ్రెంచ్, వీళ్ళేదో తోడుగా నిలబడి సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. ఇతను బ్రిటన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బ్రిటిష్ ఆయన స్టార్మర్, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, అమెరికా అండ లేకుండా మనం ఏం చేయలేము, మీరు ఏదో ఒక విధంగా ట్రంప్ను కొంచెం సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని జెలెన్స్కీకి చెప్పిన తర్వాత ఆయన పెద్ద ట్వీట్ పెట్టాడు. నేను మొన్న మాట్లాడినప్పుడు థ్యాంక్లెస్ అన్నారు, కాదు మేము ప్రతి క్షణం అమెరికా సహాయాన్ని మేము తలుచుకుంటున్నాము, అమెరికా లేకపోతే ఉక్రెయిన్ ఇన్ని రోజులు యుద్ధంలో నిలబడి ఉండేది కాదు, అలాగే మేము ఆ ఖనిజాలతో, విలువైన ఖనిజాలతో కూడినటువంటి ఒప్పందం చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఇవన్నీ ఆయన చెప్పాడు. కానీ ఈ సమయంలో రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఒక అతను దాడి చేశాడు. ఏమని అంటే, దిగిపోవాలి, జెలెన్స్కీ పదవి నుంచి దిగిపోతే తప్ప ఉక్రెయిన్కు రక్షణ లేదు, మేము డే 1 నుంచి నేను చూస్తున్నాను, ఆయన అన్ని దుందుడుగ్గా చేస్తున్నాడు, ఈ పద్ధతిలో అతను మాట్లాడాడు. ఇక్కడ జెలెన్స్కీ ఒక స్థిరత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడు. రెండోది బ్రిటన్ చాలా స్పష్టంగా ఆయన్ను బలపరుస్తున్నప్పటికీ ట్రంప్కు లోబడే ఉన్నారు వీళ్ళంతా. సో జెలెన్స్కీ తాజా ప్రకటనలో చెప్పింది ఏంటంటే, ఉక్రెయిన్ యుద్ధం ముగియాలి అంటే మా భద్రతకు ఏమేమి హామీలు ఇస్తారో అవి మాకు కావాలి, సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి మాకు, సెక్యూరిటీ కన్సర్న్స్కు మాకు గ్యారంటీ కల్పిస్తే అప్పుడు యుద్ధ విరమణ గురించి అని కొంచెం ఒక మెట్టు దిగాడు నిజానికి జెలెన్స్కీ. అంతకుముందు ఇష్టానుసారం ఇప్పుడు కూడా బెట్టు కోసం ఆ సెనేటర్ మీద మాట్లాడుతున్నారు, కానీ అమెరికాకైతే పూర్తిగా దాసోహము, ట్రంప్ హుకుంకు దాసోహం అన్నట్టుగా మాట్లాడారు. ఇంకా ప్రతి క్షణం మేము కృతజ్ఞతాభారంతో కుంగిపోతున్నామని చెప్పిన తర్వాత, అలాగే బ్రిటన్ కూడా అమెరికా లేకుండా మనం ఏం చేయలేమని చెప్పిన తర్వాత, ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే అమెరికాకు యూరోపియన్కు మధ్యలో ఉన్న సంబంధాలు. యూరోపియన్ యూనియన్ ఏదో అమెరికా కాకుండా స్వతంత్రంగా చేస్తుంది, జెలెన్స్కీతో ఉంటుందని కొంతమంది అనుకున్నారు. దానికి కారణం బ్రిటిష్ ప్రధాని కెర్మర్ ఆయన అన్నటువంటి మాట, ఇట్స్ ఎ వెరీ డిఫైనింగ్ మూమెంట్ ఇన్ ది సిచ్యువేషన్ ఇన్ యూరోప్ అని, యూరోపియన్ దేశంగా. కానీ అది జరిగేటట్టుగా లేదు. ఆయన లోబడే పోతున్నాడు పూర్తిగా, ట్రంప్ లొంగ తీసుకున్నట్టే కనిపిస్తుంది. దీని మీద తర్వాత ఏమేమి ఒప్పందాలు కుదుర్చుకుంటారో తెలియదు, కానీ మాకు యుద్ధ విరమణకు కొన్ని భద్రతకు సంబంధించినటువంటి షరతులు కావాలి, లేకపోతే హామీలు కావాలని చెప్పిన తర్వాత ఇంకా రెండో మాట ఏమీ లేదు కదా. కాబట్టి ఆయనంతా హడావుడి చేసి ఆ రోజు అనవసరంగా అసందర్భంగాను ఒక విధంగా కేవలం వితండవాదం చేశారు అనేది అర్థమైపోతుంది. చేతులు ఎత్తేసినట్టే లెక్క, జెలెన్స్కీ చేతులు ఎత్తేసాడే. బహుశా ట్రంప్ మొండితనం ఇక్కడ మరొకసారి ఆయన పైచేయి సాధించినట్టుగా మనకు కనిపిస్తుంది. అదే కాదు కదా, ఈవెన్ అదానీ విషయంలో కూడా అదానీ మీద కేసులు దాదాపు ఎత్తేసాడు ట్రంప్. దాంతో అదానీ మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైపోతున్నాడు ఏది అమెరికాలో. మూడోది ఎలన్ మస్క్, ఈ ట్రంప్ ఇచ్చిన ప్రాధాన్యత వీటన్నిటి తర్వాత మస్క్ మీద నిరసన వచ్చి యూరోప్ కంట్రీస్లోనూ అలాగే అమెరికాలో కూడా ముఖ్యంగా మస్క్ కార్లను, ఆ టెస్లా కార్లు అనేవి అసలు వాడొద్దని అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు, కొంతమంది డబ్బు కలిగిన